వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇన్ తెలుగు ఛానల్. నా పేరు రంజిత్. ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మేము మీ రోజును ప్రకాశవంతం చేయడానికి మీకు ఎంతో విలువైన సందేశాలను అందిస్తాం. నేటి వీడియోలో మేము నెల్సన్ మండేలా యొక్క అద్భుతమైన జీవిత కథను, అతని అత్యంత శక్తివంతమైన కొన్ని సందేశాలను అన్వేషించబోతున్నాం. వీటితో ప్రేరణ పొందేందుకు సిద్ధంగా ఉండండి. మేము ఈ గొప్ప నాయకుడి జ్ఞానాన్ని తెలుసుకోబోతున్నాం. మనం మండేలా యొక్క సందేశాలను తెలుసుకునే ముందు మొదటి అతని విశేషమైన జీవిత కథను చూద్దాం. నెల్సన్ మండేలా జూలై 18, 1918లో దక్షిణాఫ్రికాలోని ఒక చిన్న గ్రామంలో జన్మించాడు. అతని జాతి విభజన మరియు అన్యాయాన్ని చూస్తూ పెరిగాడు. ఇది సమానత్వం మరియు స్వేచ్ఛ కోసం పోరాడాలనే అతని సంకల్పానికి ఆజ్యం పోసింది. మండేలా వర్ణ వివక్ష యొక్క వ్యతిరేక ఉద్యమకారుడిగా పేరు పొందాడు. దక్షిణాఫ్రికా ప్రభుత్వం యొక్క అణచివేత విధానాలతో అతను పోరాటం చేశాడు. 1964లో మండేలా ప్రభుత్వంతో చేసిన పోరాటం వలన అతనికి జీవిత ఖైదు విధించారు. అతను 27 సంవత్సరాల కటకటాల వెనుక గడిపాడు. ఆ సమయంలో అతను ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మందికి ఆశ మరియు స్థితిస్థాపకతను చిహ్నంగా మారాడు. మండేలా యొక్క అచంచలమైన స్ఫూర్తి 1990లో అతని విడుదలకు దారితీసింది. విడుదల తర్వాత మండేలా సమానత్వం కోసం తన పోరాటాన్ని కొనసాగించాడు. వర్ణ వివక్ష వ్యవస్థను కూల్చివేసేందుకు చర్చలకు నాయకత్వం వహించాడు. 1994లో అతను అణచివేత పాలనకు ముగింపు పలికి దక్షిణాఫ్రికాకు మొదటి నల్ల జాతి అధ్యక్షుడయ్యాడు. నెల్సన్ మండేలా యొక్క జీవిత ప్రయాణం స్థితిస్థాపకత, క్షమాపణ మరియు ఉజ్వల భవిష్యత్తుపై అతను చూపిన విశ్వాసం యొక్క శక్తికి నిదర్శనంగా చరిత్రలో నిలిచిపోతుంది. మండేలా యొక్క సందేశాలను తెలుసుకుందాం. తన జీవితాంతం నెల్సన్ మండేలా ప్రజలను మోటివేట్ చేశాడు. అతని మాటలతో ప్రపంచం ఇప్పటికీ ప్రేరణ పొందుతూనే ఉంది. అతని అత్యంత శక్తివంతమైన కొన్ని సందేశాలను అన్వేషిద్దాం. ఎడ్యుకేషన్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ యూ కెన్ యూస్ టు చేంజ్ ది వరల్డ్. అంటే ప్రపంచాన్ని మార్చడానికి మీరు ఉపయోగించే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అని మండేలా చెప్పారు. ఐ లెర్న్డ్ దట్ కరేజ్ వాస్ నాట్ ది అబ్సెన్స్ ఆఫ్ ఫియర్ బట్ ద ట్రియంఫ్ ఓవర్ ఇట్. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, దానిపై విజయం అని నేను తెలుసుకున్నాను. No one is born hating another person because of the color of their skin. People learn to hate, and if they can learn to hate, they can be taught to love. చర్మం యొక్క రంగు కారణంగా ఎవరు మరొకరిని ద్వేషించలేరు. ప్రజలు ద్వేషించడం నేర్చుకుంటారు మరియు వారు ద్వేషించడం నేర్చుకోగలిగితే వారికి ప్రేమించడం కూడా నేర్పించవచ్చు. Do not judge me by my success. Judge me how many times I fell down and got up again. నా విజయాలను బట్టి నన్ను అంచనా వేయకండి. నేను ఎన్నిసార్లు పడి లేచాను అని నన్ను అంచనా వేయండి. ఇట్ ఆల్వేస్ సీమ్స్ ఇంపాసిబుల్ అంటిల్ ఇట్ ఈస్ డన్. అది పూర్తయ్యే వరకు అసాధ్యంగానే అనిపిస్తుంది. ఇప్పుడు సందేశాల వివరణ మరియు అది మన జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఇప్పుడు మనం నెల్సన్ మండేలా నుండి ఈ శక్తివంతమైన సందేశాలను తెలుసుకుందాం. వాటి అర్థం మరియు వాటిని మన సొంత జీవితంలో ఎలా అన్వయించుకోవచ్చో చూద్దాం. మొదటిది, ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ యూ కెన్ యూస్ టు చేంజ్ ద వరల్డ్. సానుకూల మార్పు కోసం విద్య యొక్క ప్రాముఖ్యతను మండేలా నొక్కి చెప్పారు. ఎల్లప్పుడూ జ్ఞానాన్ని వెతకడానికి, మనల్ని మనం శక్తివంతం చేసుకోవడానికి మరియు ప్రపంచంలో మార్పు తీసుకురావడానికి మన నైపుణ్యాలను ఉపయోగించుకోవడానికి కృషి చేద్దామని సందేశం ఇచ్చాడు. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, దానిని అధిగమించగల సామర్థ్యం అని మండేలా మనకు నేర్పించారు. మన భయాలను స్వీకరించి సవాళ్లను ఎదుర్కొందాం మరియు మన కలల సాధనలో పట్టుదలగా ఉందాం. చర్మం యొక్క రంగు కారణంగా ఎవరూ మరొకరిని ద్వేషించలేరు. ప్రజలు ద్వేషించడం నేర్చుకుంటారు. వారు ద్వేషించడం నేర్చుకోగలిగితే వారికి ప్రేమించడం కూడా నేర్పించవచ్చు. ద్వేషం మనం నేర్చుకున్న ఒక భావన, అది తనంతట తాను మనకు అలవడదు అని మండేలా మనకు గుర్తు చేశాడు. వ్యక్తుల మధ్య తేడాలు లేకుండా అవగాహన, అంగీకారం మరియు ప్రేమను ప్రోత్సహించడం ద్వారా మనం ద్వేషం యొక్క చక్రాన్ని విచ్ఛిన్నం చేయవచ్చు అని మనకు సందేశం ఇచ్చాడు. నా విజయాలను బట్టి నన్ను అంచనా వేయకండి.
నేను ఎన్నిసార్లు పడిపోయి తిరిగి లేచాను అని నన్ను అంచనా వేయండి. మండేలా సందేశాలు విజయంపైనే కాకుండా స్థితి స్థాపకతపై కూడా దృష్టి పెట్టడానికి మనకు స్ఫూర్తినిస్తుంది. వైఫల్యాలను విలువైన అభ్యాస అవకాశాలుగా స్వీకరిద్దాం మరియు ఎదురుదెబ్బలు ఉన్నప్పటికీ మన కలలను ఎప్పటికీ వదులుకోకుండా ఉందాం. అది పూర్తయ్యే వరకు అసాధ్యంగానే అనిపిస్తుంది. ఈ సందేశం స్వీయ సందేహాన్ని జయించమని మరియు అసాధ్యమని అనిపించే వాటిని సాధించగల మన సామర్థ్యాన్ని విశ్వసించమని ప్రోత్సహిస్తుంది. సంకల్పం మరియు పట్టుదలతో మనం గొప్ప విషయాలను సాధించగలము అని చెబుతుంది. మనం నెల్సన్ మండేలా జీవిత కథ మరియు సాధికారిత కోట్ల ద్వారా ఈ ప్రయాణాన్ని ముగిస్తున్నాము. అతని జ్ఞానాన్ని మన జీవితంలోకి చేర్చుకోవాలని గుర్తుంచుకోండి. మండేలా యొక్క స్థితి స్థాపకత, క్షమాపణ మరియు ఉజ్వల భవిష్యత్తుపై నమ్మకం ప్రపంచంపై సానుకూల ప్రభావం చూపే దిశగా మనల్ని నడిపించనివ్వండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. తద్వారా మీరు మా వీడియోస్ను మిస్ అవ్వకుండా ఉంటారు. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫీడ్బ్యాక్ను కామెంట్లో తెలియజేయండి.